హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ దిస్ 2 points ఈజ్ 2. స్లోప్ అనేది 2 అంట విచ్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ 2 point. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమంటుండు. సో మనకి స్లోప్ ఫార్ములా ఏంటి? మనకి ఎప్పుడైనా క్వశ్చన్లో ఏమేమి టర్మ్స్ ఇచ్చారో చూసి దాన్ని బట్టి మనం ఫార్ములా డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 points ఇచ్చారు అండ్ స్లోప్ ఇచ్చారు. సో స్లోప్కి ఫార్ములా ఏంటి? m ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. స్లోప్ అంటే 2, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా. y2 అంటే ఏంటి? ఇది x1 y1, ఇది x2 y2 అనుకుంటే 3 మైనస్ 5 బై x మైనస్ 2. 2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 బై x మైనస్ 2. సో సింప్లిఫికేషన్ చేయండి. 2 ఇంటూ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2. సో 2x minus 4 equals to minus 2. Minus 2 ని ఇటు సైడ్ తీసుకొచ్చుకోండి. 2x minus 4 plus 2 is equals to 0. సో 2x minus 2 is equals to 0. సో x equals to ఏంటి? 1 వచ్చేసింది. సో క్వశ్చన్లో ఏమన్నాడు? x వాల్యూ ఫైండ్ చేయమన్నాడు కదా. సో x వాల్యూ ఏంటి? 1. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y ఇఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 2 points. ఇక్కడ కూడా సేమ్ పైన లాంటిదే చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y వాల్యూ ఫైండ్ చేయండి. ద లైన్ జాయినింగ్ పాయింట్స్ అంటే ఈ 2 points ఈజ్ ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్ టు దిస్ పాయింట్. అంటే ఈ 2 points ప్యారలల్ అంట ఈ 2 pointsకి. అప్పుడు కండిషన్ ఆఫ్ 2 lines ప్యారలల్కి కండిషన్ ఏంటి? m1 ఈక్వల్స్ టు m2 కదా. సో m1కి ఇంతకుముందుకు ఫార్ములా మనం రాసాం. అంటే స్లోప్కి ఫార్ములా ఏం రాసుకున్నాం? y మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా. సో ఆ ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఈ పాయింట్ ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2. సో ఈ 2 pointsకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది ఈ రెండింటికి స్లోప్ m అనుకోండి, ఈ రెండింటికి స్లోప్ m2 అనుకోండి. కండిషన్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ప్యారలల్ అని ఇచ్చాడంటే స్లోప్స్ ఈ రెండు స్లోప్స్ అనేది ఈక్వల్ అయి ఉంటాయి. సో m1 ఈక్వల్స్ టు m2. సో m1 ఫార్ములా ఇక్కడ రాసుకున్నా, m2 ఫార్ములాకి ఇటు సైడ్ రాసుకున్నాను. దానికి సంబంధించిన వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేశాను. ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందుకే చేశాం కదా. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది x1 y1, ఇది x2 y2. ఇక్కడ x1 y1, ఇది x2 y2. ఇటు సైడ్ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 7 మైనస్ y బై మైనస్ 1 అవుతుంది ఈక్వల్స్ టు 6 మైనస్ 4 బై 1. అంటే ఇక్కడ 2 బై 1. సో దీన్ని సింప్లిఫై చేయండి. సో y వాల్యూ మనకి ఏమొస్తుంది? 9 వస్తుంది. నార్మల్గా మనకి సింప్లిఫికేషన్ తెలుసు కదా. సో సింప్లిఫై చేస్తే y వాల్యూ 9 వస్తుంది. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు అండ్ పర్పెండిక్యులర్ టు. అంటే రెండు పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఈ 2 pointsకి స్లోప్ అనేది ప్యారలల్ ఉంటుందంట, పర్పెండిక్యులర్ ఉంటుందంట. సో ఫస్ట్ ఈ 2 points ఇచ్చాడు. ఇక్కడ మనకి మొత్తం ఈ 2 points ఇచ్చి ఇంకో 2 points ఇస్తే మనకి ప్యారలల్ పర్పెండిక్యులర్ అనేసి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఏంటి? ఒక 2 points ఇచ్చాడు, అది ప్యారలల్ అన్నాడు, పర్పెండిక్యులర్ అన్నాడు. సో ఫస్ట్ 2 points తీసుకోండి, దానికి స్లోప్ ఫైండ్ చేయండి. సో స్లోప్ వాల్యూ ఏంటి? ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా. సబ్స్టిట్యూట్ చేయండి. స్లోప్ 1. సో m1 ఈజ్ ఈక్వల్స్ టు ఇది x1 y1, ఇది x2 y2. సబ్స్టిట్యూట్ చేయండి. 5 మైనస్ 3 బై మైనస్ 4 మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 2 బై మైనస్ 10. సో m1 ఏమవుతుంది? స్లోప్ మైనస్ 1 బై 5. ఇది m1 అనుకోండి. సో ద స్లోప్ ఈజ్ ప్యారలల్ టు m2. అంటే 2 స్లోప్స్ ఈక్వల్ అయితే దాన్ని ప్యారలల్ అంటారు కదా. సో m1 ఈక్వల్స్ టు m2 అనుకుంటే m1 వాల్యూ నీకు తెలుసు. సో m2 వాల్యూ కూడా వచ్చింది. ఇది ఎందుకంటే డైరెక్ట్గా మనకి m1 m2 వాల్యూస్ రావడానికి మాత్రమే. ఇది వచ్చాక ప్యారలల్ కాబట్టి m1 స్లోప్ m2 స్లోప్ ఈక్వల్ అయింది కదా. అదే పర్పెండిక్యులర్ అనుకో, పర్పెండిక్యులర్ దానికి ఏంటి? m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. సో ఇక్కడ మనం m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు మైనస్ 1 అన్నప్పుడు m1 వాల్యూ ఏంటి? మైనస్ 1 బై 5 ఇంటూ m2 వాల్యూ మనకు తెలియదు, ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. m2 ఎందుకు తెలియదు అంటే మనకి ఇచ్చిన వాల్యూస్లో 2 points ఇచ్చాడు. ఆ 2 points మనం రిసాల్వ్ చేస్తే మనకు వచ్చింది m1 మాత్రమే, m2 రాలేదు. సో మైనస్ 1 బై 5 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. సో m2 ఈజ్ ఈక్వల్స్ టు 5. ప్యారలల్ చేస్తే m2 వాల్యూ ఏమొచ్చింది, పర్పెండిక్యులర్ చేస్తే m2 వాల్యూ ఏమొచ్చింది అనేది ప్రాబ్లం. ఎందుకంటే క్వశ్చన్లో స్లోప్ ఫైండ్ చేయమన్నాడు ప్యారలల్కి పర్పెండిక్యులర్. సో స్లోప్ అనేది మనం ఫైండ్ చేసాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.